రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించడం సంతోషించదగ్గ విషయమే. కానీ ఆ బిల్లుకు చట్టభద్రత కల్పిస్తూ వెంటనే జీవో జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నల్గొండ పట్టణంలోని గాంధీనగర్లోని యాదవ్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీ మేరకు శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ ఆ బిల్లుకు చట్టభద్రత కల్పిస్తూ వెంటనే జీవో జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి పంపామని, అక్కడి నుండి జవాబు రాలేదని కేంద్రంపై నెట్టి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన మంత్రివర్గంతో పాటు నామినేట్ పోస్టుల్లో సైతం 42% రిజర్వేషన్లు కల్పించలేదని, ఇప్పుడు కేటాయిస్తామంటే నమ్మే పరిస్థితుల్లో లేమని, ఇది బీసీలను మోసం చేయడమే అని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జేరుపోతుల రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి యాదగిరి, వల్లకీర్తి శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబైన సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు శంకరబైన శివ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి అల్లి చంద్రయ్య, ఆడం తిరుపతి గౌడ్, కొవ్వూరి హరిబాబు, గంజి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మాకొక ఎక్కువ పర్సెంటేజ్ కూడా ఆర్థికంగా బీసీ నాయకులకు లేనందున పోటీతత్వంలో ముందుకు రాలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్ పదవుల్లో కానీ నామినేట్ పోస్టులో కానీ తగు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో కూడా మీరు 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తానబట్టే మీరు అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని మరవకుండా ఈ యొక్క రాష్ట్రంలో 42% రిజర్వేషన్ పోవాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించేసి తన హక్కులను సాధించుకునేంత వరకు పోరాడతామని ఈ యొక్క ఐబీసీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని పై ఒత్తిడి తెస్తాం, మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో అని చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్లో కానీ నామినేట్ పోస్టులో కానీ బీసీలకు పూర్తిగా విశ్రమించినటువంటి ఈ ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్లో కూడా విధంగా చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి నుంచి చెప్తానే ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్లో కానీ నామినేటెడ్లో కానీ ఎక్కడ చూసినా రెడ్డి సామాజిక వర్గానికే ఇవాళ మీరు పదవులు కట్టబెడతా ఉన్నారు. బీసీలకు ఎక్కడ మీరు 42% ఇస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా సరే స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోయే ముందే 42% డిక్లరేషన్ అనేది జీవో ద్వారా రూపొందించుకునే తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోవాలని తెలియజేస్తా ఉన్నాం.